పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవ్వరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే, 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు, ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి, ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది, ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు ఎన్ని డైలాగులు కొట్టారు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్లు అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లని పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే. 50,000 కోట్లు
అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే. ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. అంటే దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? ఇది ఓట్లేసిన ఖమ్మం జిల్లా రైతుల్ని మీరు వంచడం కాదా? మిత్తిలు కట్టుకోండి, 2 లక్షల మీద ఎంతుంటే అంత మీరు కట్టేయండి, మిగతాది మేము కడతామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని నమ్మి బ్యాంకుల్లో మిగతా డబ్బులు కట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి ఇవాళ ఆలోచించమని చెప్పి ఖమ్మం జిల్లా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మీకు తెలుసు రైతు బంధు. అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు, ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరయ్యా చెప్పింది మీకు రైతు బంధు బంద్ చేసినందుకు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానగాళ్ళమా? రైతు బంధు బంద్ చేసినందుకు మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి. ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు అది. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు వినబట్ల? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. అట్లాగే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, బోనస్ అన్నారు. ప్రతి పంటకి బోనస్, వడ్లకి బోనస్, మక్కలకి బోనస్ 500, పత్తులకి బోనస్ 500, జొన్నలకి, కందులకి, శనగలకి, మిర్చికి అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టారు. ఇదిగో 2,700 ఇంత, 500 కూడితే 3,200 మొత్తం ఇచ్చేస్తాం అని చెప్పి బోనస్ అని చెప్పి ఇవాళ వస్తుందా బోనస్? మొదలేమో వడ్లన్నిటికీ అన్నారు, తర్వాత లేదు లేదు సన్నాలు మాత్రమే అన్నారు. మొన్నటిదాకా 40 రకాల సన్నాలు అన్నారు, ఇప్పుడేమంటున్నారు? 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు, అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకోటి చెప్పినారు, కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామన్నారు. కొనుగోళ్లు కొంటున్నారా? ధాన్యం కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచులు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా? పోస్టు ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించిందే ఉంది, చేసిందే ఉంది నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, వీళ్ళ వల్ల సీతారామ కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్యన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000,
డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే నష్టపోయింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇదే ఖమ్మం జిల్లాలో మోసపోయి 10వ తరగతికి ఇంత, 12వ తరగతికి ఇంత అంటూ వేలం పాట పాడినట్టు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇస్తే వాటిని నమ్మిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నదేంటో దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగులకు చెప్పాడు రేవంత్ రెడ్డి, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను మీతో ఉంటా, 1-2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పాడు. ఇచ్చాడా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? 2 లక్షలు కాదు, అందులో కనీసం 10వ వంతు కూడా రాలా. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం 10,000 కంటే తక్కువ. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, ఉద్యోగ నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చి పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పు మాత్రం ఈనేసి నాదే మొత్తం అంటున్నాడు. పర్వాలేదు, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మరి నీరు చెప్పిందే నిజమైతే ఎందుకు నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు? ఎందుకు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఇవాళ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క తమ్ముడికి, చెల్లికి 4,000 ఇస్తా అన్నావు నెలకి. మరి 30 నెలలు అయిపోయింది, 1,20,000 ఎక్కడా అని నిరుద్యోగులు అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మీ లాగులో తొండలు వదులుతా, మీ గుడ్లు బీకి గోటీలాడతా, మీ పేగులు తీసి మెడలేసుకుంటా. 2.5 ఏళ్లలో బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక వర్గం మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? పార్టీ ఆనాడు అత్తకి 4,000, కోడలికి 2,500, నెలకి 2,500 ఇస్తా అన్నాడా లేదా? వచ్చేసినాయి అందరికీ. ఇక మా బట్టి విక్రమార్క గారు అయితే కమల్ హాసన్ ని మించిన యాక్టింగ్ చేశాడు. ఆయన కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు, ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరు సరిపోరు. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, వచ్చి ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా మీ ఖమ్మం జిల్లా వేదికగానే, ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలా? నీ కార్డుల్ని బొందబెట్టాలనా, సంవత్సరీకం చేయాలనా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీ గ్యారెడీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పేటోడు లేడు. కానీ కొత్త డైలాగులు నేర్చుకున్నారు వీళ్ళు, విచిత్రమైన డైలాగులు. ఏమయ్యా, మరి మీరేగా చెప్తిరి 100 రోజులు అంటిరి, 6 గ్యారంటీలు అంటిరి, అన్ని 3 నెలల్లోనే మ్యాజిక్ చేస్తామంటారు కదా. 13 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, శాతభారతం అంత రాశారు కదా.